ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారు భారీ మెజార్టీతోటి గెలవడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, మరి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతా ఉన్నాం. ఈ గెలుపు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో, ఏకైక లక్ష్యంతో అందరూ పనిచేయడంతో ఈరోజు గెలుపు సాధ్యమైంది. మరి అధికార పార్టీ కాంగ్రెస్ అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి రకరకాల ప్రలోభాలు పెట్టినా కూడా వారికి కనీసం ఒక్క సీటు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఒక్క ఓటర్కు ఒక్క రూపాయి పంచకుండా మరి నిజాయితీగా గెలిచినటువంటి గెలుపు ఇది. కాబట్టి ఇలాంటి గెలుపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోటి ఓట్లేసి గెలిపించినటువంటి పట్టభద్రులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మీ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.